ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం మీ అందరి జీవితాలలో ఎంతో దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చక్కని విషయంతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుని కొరకు కనిపెట్టుకొనుటలో ఆశీర్వాదం. కనిపెట్టుకొనుట ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కొరకు మనము కనిపెట్టుకున్నప్పుడు దేవుని యొద్ద నుండి దీవెన మనం పొందుకుంటాం. దేవుని యొద్ద నుండి సహాయం పొందుకుంటాం. దేవుని యొద్ద నుండి మనకు కావలసినది మనం పొందుకుంటాం. మన దేవుడు మనను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. ఈ యొక్క కీర్తనకారుని మనం చూస్తే ఈ వాక్య భాగంలో కీర్తనలు 27వ కీర్తన 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. మనుషులం మనము, మన కొరకు దేవుడు ఒక చక్కని మాట సూచిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని, నీ అక్కర ఎలా తీరుస్తుందని, ఎవరొచ్చి నీ కన్నీరు తుడుస్తారని, నువ్వు ఎవరి కోసం కనిపెట్టుకుని ఉన్నావు, ఎవరి కోసం ఎదురు చూపులు నువ్వు చూస్తున్నావు. అయితే ఒక్కటి ఏంటి అంటే, యెహోవా కొరకు నీవు కనిపెట్టుకొని ఉండుము. నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాట దేవుడు మనకు అందజేస్తూ ఉన్నాడు. తన ప్రజలతోటి, తన బిడ్డలతోటి ఈ మాట తీసుకుని వస్తూ ఉన్నాడు. వారికి ఈ మాట గుర్తు చేయటం ద్వారా తన బిడ్డలు బలము పొందుకోవాలని, తన యొక్క ప్రజలు మరి ఆ యొక్క జవాబు లేదా సహాయం పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ 27వ కీర్తన మనం చూసినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు తన యొక్క అనుభవాలలో నుండి రాసినటువంటి విషయాలే ఈ యొక్క కీర్తనలు. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో, తన యొక్క జీవిత యాత్రలో దేవునితో తనకు ఉన్నటువంటి అనుభవాలు ఈ విధంగా కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ విధంగా రాసి ఉన్నాడు. చక్కని మాట ఇది. చూడండి, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 13వ వచనంలో మనం చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. తర్వాత 14వ వచనంలో కూడా మనం చూస్తే ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కాబట్టి మరి మన యొక్క జీవిత యాత్రలో ఈ మాటను మనం తీసుకోవడం మనకెంతైనా అవసరం. చూడండి, కనిపెట్టుకొని ఉండుట అంటే ఎదురు చూచుట, ఆశ పెట్టుకొని ఉండుట, నిరీక్షణ కలిగి ఉండుట. ఈ విధంగా మనం చేసినప్పుడు, దేవుని కొరకు మనము ఎదురు చూపులు చూసినప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఎలాంటి సహాయం కావాలో ఆ సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజును ఈ యొక్క వాక్యం వినేటటువంటి ప్రియబిడ్డలు ఎవరైనా సరే వారి యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడు. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు వెళ్ళేటటువంటి మార్గాలు దేవుడు ఎరిగిన దేవుడు గనక ఈ యొక్క మాట ద్వారా వారిని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి ఉండు. ఈరోజు ఏ పరిస్థితి ఉంది, ఆర్థికంగా కానీ, లేకపోతే మరి కుటుంబ సమస్యల వల్ల కానివ్వండి, లేకపోతే పిల్లల సమస్యలు కానివ్వండి, లేకపోతే జరగవలసిన కార్యాలు జరగకుండా ఆ విధంగా ఆగిపోవటం కానివ్వండి, ఈ యొక్క పరిస్థితులలో మరి ఏ విధమైనటువంటి కన్ఫ్యూషన్స్లో మరి నీవు ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నీవు దిగులు చెందవద్దు, నీవు నిబ్బరము కలిగి ఉండము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా ఈ మాట ఎంత అద్భుతమైనటువంటి మాట. యెహోవా కొరకు, దేవుని కొరకు, సర్వశక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సహాయము చేసేటటువంటి దేవుడు, నీకు సహాయము చేయువాడను నేనే, నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను నడిపిస్తాను, అన్ని విషయాలలో కూడా నేను నీకు కావలసిన సహాయం చేస్తాను అని చెప్పినటువంటి దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు. దేవుని బిడ్డ, నువ్వు కనిపెట్టుకుని ఉన్నప్పుడు తప్పకుండా ఆ దేవుడు మరి
తన యొక్క సన్నిధానంలో నుండి తన యొక్క సహాయమును నీ కొరకు ఆయన పంపిస్తాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవాను కొరకు ఎదురు చూచుట ద్వారా అది నీకు ఆశీర్వాదమే కానీ అది నీకు నష్టము కాదు. మనుషుల కొరకు కనిపెట్టుకొని ఉన్నావు అనుకోండి, లేకపోతే మనుషుల సహాయం కొరకు ఎవరో వస్తారు, సహాయం చేస్తారు, ఎవరో వస్తారు, ఆదుకుంటారు, ఎవరో వస్తారు, నిలబడతారు అని చెప్పి ఆ విధంగా మరి నీవు ఆశ పెట్టుకున్నట్లయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. యెహోవా కొరకు మనం ఎదురు చూసినప్పుడు నిశ్చయముగా దీవెన పొందుకుంటాము, దాని యొక్క ఫలితాన్ని మనము పొందుకుంటాం. నీవు దేని కొరకు కూడా మరి దిగులు పడవలసిన అవసరము లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాక్య భాగాలు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 25వ కీర్తన 2-3 వచనాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ కీర్తన 2-3 వచనాలు. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట. మరి కీర్తనకారుడు దావీదు రాసినటువంటి యొక్క కీర్తన. ఈ యొక్క కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవునండి, దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ప్రతి విషయంలో దేవుని మీద నమ్మిక ఉంచినాడు, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవా, నీవే నాకు ఆధారము అని చెప్పి ఆ విధంగా మరి ఆధారపడి ఉన్నాడు, ఆయన మీద ఆనుకొని ఉన్నాడు, ఆయన దగ్గర నుండి సహాయం కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి తన యొక్క అనుభవాలు మరి ఈ విధంగా ఇంత అద్భుతంగా ఉన్నాయి. ఏమని అడుగుతున్నాడు అంటే, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా. అంతేకాదు, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడు సిగ్గునందడు. అది ఖచ్చితంగా చెప్తున్నాడు. తన అనుభవాల్లో చూశాడు కాబట్టి, దేవా, నీ కొరకు ఎదురు చూచు వారిలో ఎవ్వడు సిగ్గునందడు. నిశ్చయముగా మరి ఈ విధముగా దేవుని మీద ఆధారపడ్డాడు కనుక, దేవుని వైపు చూశాడు కనుక అతడు ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవా, నీవు నాకు సహాయం చేసేటటువంటి దేవుడవయ్యా, నన్ను ఆదుకునేటటువంటి దేవుడవయ్యా, నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. యుద్ధాలలో కానీ అనేకమైనటువంటి పోరాటాలలో ప్రతి ఒక్క అడుగులో కూడా మరి దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, దేవుని యొక్క సహాయం కొరకు కనిపెట్టుకున్నాడు. కాబట్టి గొప్ప సహాయము దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. పోరాటాలలో జయాన్ని అతడు పొందుకున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 20, 21, 22 ఈ 3 వచనాలు కూడా మనం చదువుకుందాం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. మరి ఈ యొక్క వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే కీర్తనకారుడు రాసినటువంటి యొక్క కీర్తనలో పరిశుద్ధ నామమందు, యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము. మనము ఆయన నామమందు నమ్మిక ఉంచున్నాము. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క నామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు మనం పొందుకుంటున్నాం. ఆ నామము మీద మనం నమ్మిక ఉంచినప్పుడు నీవేదైతే యేసు నామములో నువ్వు అడుగుతూ ఉన్నావో, అంతేకాదు కనిపెట్టుకుని ఉంటున్నావో, ఆ నామములో నీకు కావలసింది నీవు పొందుకుంటున్నావు. ఆ యొక్క వచనంలోనే ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మనకు సహాయమును కేడమును అయ్యున్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని కొరకు కనిపెట్టుకో, ఆయన యొక్క సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకో, ఆయన మీద ఆశ పెట్టుకో. ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన నీ ఆశను వమ్ము చేయడు, ఆయన నిన్ను సిగ్గుపరచడు, ఆయన నిరాశపరచడు, నిరాశలోనికి ఆయన నడిపించడు. నీవు ఆశ కలిగి ఆయన వైపు
చూస్తూ ఉన్నప్పుడు ఆయన నీ ఆశలన్నీ కూడా నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, మంచి దేవుడు. మరి నీవు ఎలా కనిపెట్టుకొని ఉన్నావో, నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావో, ఎంత ఆశతోటి నీవు ఆయన సన్నిధానంలో ఉండి ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. మనం అంటాం కొన్నంత ఆశతో, అయ్యా నీ సన్నిధికి నేను వచ్చానయ్యా అని. కొన్నంత ఆశ అంటే ఎంతో ఆశతో నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా అని చెప్పి నీవు దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడేటప్పుడు, దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుడు నీ యొక్క ఆశను మరి తృణీకరించేటటువంటి దేవుడు కాదు, నిన్ను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. దేవుని బిడ్డ, ఈరోజైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో గొప్ప కార్యము చేసేటటువంటి దేవుడు, నీ ఇంటిలో నూతనమైనటువంటి కార్యము చేసే దేవుడు. ఎంతగా నువ్వు కనిపెట్టుకొని ఉన్నావో, ఎంతగా నీవు దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఎంతగా దేవుని సన్నిధానంలో ఆశ కలిగి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవుడు వింటున్నాడు. కనుకనే ఇదిగో నా కొరకు కనిపెట్టుకున్న వారిలో నీ ఎవ్వరు కూడా సిగ్గునందరా అని. అంతేకాదు, నా కుమారుడా, నా కుమారి, నువ్వు సిగ్గునందవు. ఇదిగో నీ కార్యములు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు, నిన్ను విడిచి దూరంగా వెళ్ళేటటువంటి దేవుడను కాదు. పగలు రాత్రి నిత్యము నా కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నావు కనుక, నా సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కనుక ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క అనుభవాలే, దావీదు యొక్క అనుభవాలే మరి కీర్తనలో ఈ విధంగా మన కొరకు వ్రాయబడి ఉన్నది. ఆయన అంటున్నాడు, యెహోవా పరిశుద్ధ నామమందు మనము నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయం సంతోషిస్తూ ఉన్నది. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నా కొరకు దిగి వస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను మరిచిపోడు అని చెప్పి కనిపెట్టుకుని విశ్వాసముతో నీవు ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మరి మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నది కాబట్టి మన ప్రాణమును ఆయన నీరసిల్ల చేసేటటువంటి దేవుడు కాదు. తర్వాత యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని కొరకు కనిపెట్టుకొనుటలో ఆశీర్వాదాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే నీవు సిగ్గునందవు, నీవు సిగ్గుపడవు, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీవు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నావు కనుక, నీవు ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తున్నావు గనక, ఆయన తట్టు నువ్వు చూస్తూ ఉన్నావు గనక నువ్వు ఏ మాత్రము సిగ్గునందవు. వారు ఆయన తట్టు చూడ వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఇది ఖచ్చితమైనటువంటి మాటలు. మన దేవుడు మనిషి కాదు, నరుడు కాదు. ఆయన మాట మార్చటానికి ఆయన అబద్ధమాడని దేవుడు అయ్యున్నాడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు అయ్యున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు అయ్యున్నాడు. తన యొక్క ప్రజలను ఆయన ఆదుకునేటటువంటి దేవుడు అయ్యున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మరి దేవుని యొక్క కార్యాలు మనం చూసినట్లయితే ఆయన తన ప్రజలను సిగ్గుపరిచే దేవుడు కాదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు ఎన్నడూ సిగ్గునందరు. శక్తిమంతుడైన దేవుడు వారి పక్షంగా ఉంటాడు, బలవంతుడైన దేవుడు వారి పక్షంగా ఉంటాడు. అంతేకాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన ఆ బిడ్డల పక్షముగా ఉంటాడు. ప్రార్థనకు ప్రతిఫలము దయచేసే దేవుడు తన బిడ్డల పక్షముగా ఉంటాడు. ప్రార్థనకు ప్రతిఫలము, ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు తన బిడ్డల పక్షంగా ఉంటాడు. కాబట్టి నువ్వు సిగ్గునందవు. అది ఏ పరిస్థితి అయినా కూడా, అది అనారోగ్యకరమైన పరిస్థితి అయినప్పటికీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన పరిస్థితి అయినప్పటికీ, శత్రువుల పోరాటమైనప్పటికీ, అది ఏదైనప్పటికీ కూడా నువ్వు సిగ్గునందవు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. విశ్వాసంతో నిలబడు, నువ్వు ఎదురు చూడు.
నీ ఎదురు చూపును ఆయన వమ్ము చేయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా రెండవది మనం చూసినట్లయితే, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, ఆయన కొరకు నువ్వు ఎదురు చూపు చూసినట్లయితే నువ్వు నూతన బలం పొందుకుంటావు. నువ్వు ఏమాత్రము కూడా కృంగిపోవు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ మాట మనకెంతో బలమునిచ్చేటటువంటి మాట. ఈ మాట మనకు ఒక నూతనమైనటువంటి ఒక స్ఫూర్తిని కలుగచేసేటటువంటి మాట. ఈ మాట మనం చదువుకుంటూ ఉంటేనే మనకు ఒక నూతనమైనటువంటి ఒక శక్తి మనకు వస్తుంది. ఆ మాట యెహోవా కొరకు ఎదురు చూచువారు. అంతేనండి, మనుషుల కొరకు ఎదురు చూసేవాళ్ళు కాదు, లోకపు సహాయం కొరకు ఎదురు చూసేవాళ్ళు కాదు, లేకపోతే తన స్వంత ఆలోచనల చొప్పున ఎదురు చూసేటటువంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు, దేవుని కొరకు ఎదురు చూచువారు, దేవుని కార్యముల కొరకు ఎదురు చూచువారు, దేవుని మీద మరి విశ్వాసము పెట్టుకొని ఎదురు చూచువారు బలాన్ని పొందుకుంటారు. వారు నీరసించిపోరు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచుచు పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు మరి ఈ లోకంలో చూడండి, కష్టాలు, లోకంలో ఉన్న మనుషులకు కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోతారంటే పడిపోతారు, కృంగిపోతారు. అంతేకాదు, ఇక నిరీక్షణ లేకుండగా, హోప్ అనేటటువంటిది లేకుండగా వాళ్ళు కృషించిపోతారు అంతే. ఇంకా వాళ్ళకు దిక్కుండదు, వాళ్ళకు దిక్కు తోచదు, వాళ్ళకు ఏ విధమైనటువంటి నిరీక్షణ ఉండదు. కానీ దేవుని బిడ్డలకైతే దేవుడే వారి యొక్క నిరీక్షణ. వారు ఎదురు చూసేటప్పుడు వారు నూతన బలం పొందుకుంటారు. వారి శ్రమలలో, వారి యొక్క అక్కరలలో, వారి యొక్క క్లిష్ట పరిస్థితులలో, వారి యొక్క ఇరుకులలో, ఇబ్బందులలో వాళ్ళు ఒక నూతన బలాన్ని పొందుకుంటారు. వాళ్ళు పైకి ఎగురుతారు, అంటే పైకి వాళ్ళు ఎదుగుతారు ఆత్మీయంగా. శ్రమలలో అండి, ముఖ్యముగా దేవుని బిడ్డలైనటువంటి వారు, ఆయన కొరకు ఎదురు చూసేటటువంటి వారు, వాళ్ళకు వచ్చినటువంటి శ్రమలలో విశ్వాసము కలిగి, ఆయన మీద భారము వేసి, ఆయన వైపు చూసి మరి ఒక న్యూ లెవెల్కి వాళ్ళు ఎదుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును, పక్షిరాజుల వలె రెక్కలు చాపుచు వారు పైకి ఎగురుతారు. వారి కష్టాలలో పైకి వెళ్తారే కానీ క్రిందకు పడిపోరు వాళ్ళు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. అదేవిధంగా మరి ఈ మనము పరిశుద్ధ గ్రంథంలో మనం భక్తులను కూడా మనం చూసినప్పుడు, ఇప్పుడు ఎస్తేరు యొక్క జీవితంలో ఎంతో పోరాటం వచ్చింది. యూదుల యొక్క జీవితంలో వచ్చినటువంటి యొక్క పోరాటంలో ఎస్తేరు ఏమి చేసింది? దేవుని యొక్క సహాయం కొరకు ఆమె ఎదురు చూస్తుంది. ఉపవాసం ఉంది, 3 దినములు ఉపవాసం ఉండి ఆమె ప్రార్థించి తన భర్త దగ్గరకు, తన రాజు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఆమె విశ్వాసంతో ప్రార్థించట ద్వారా ఆమెలో ఆత్మీయ బలము పెరిగింది, విశ్వాసం పెరిగింది, బలము పెరిగింది. ఇంకా మరి నిబ్బరము కలిగిన మనసు ఆమెకు వచ్చింది, కార్యాన్ని సాధించగలిగింది. అదే మరి లోకస్తులు ప్రార్థన చేయనటువంటి వారు, వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కింద పడిపోతారు అంతే. కానీ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు, ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళు ఈ శ్రమల కాలంలోనే ఇంకా దేవునికి దగ్గరస్తులవుతారు, ఇంకా దేవుని మీద ఆధారపడతారు, ఇంకా అధికమైన విశ్వాసం ఉంచుతారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు. తద్వారా ఆత్మీయముగా ఒక న్యూ లెవెల్స్కి వాళ్ళు వెళ్తారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, బలము పొందుకుంటావు, ఒక న్యూ లెవెల్కి నువ్వు వెళ్తావు. అది దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి నూతన బలము, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు, వాళ్ళు నూతన బలాన్ని వాళ్ళు పొందుకుంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క పరిస్థితుల మీద జయము పొందుకుంటూ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, దేవుని మీద ఆధారపడేటటువంటి వారు, ఆయన కొరకు ఆశతో ఎదురు చూసేటటువంటి వారు ఒక ఆత్మీయముగా ఒక న్యూ లెవెల్కి వాళ్ళు ఎదిగేవారుగా ఉంటారు. ఈ శ్రమలే వాళ్ళను ఒక్కొక్క మెట్టు
పైకి ఎక్కించేవిగా ఉంటుంది. ఈ శ్రమలలో దేవుని మీద ఆధారపడతారు, దేవుని వైపు చూస్తారు, వాటిల్లో నుంచి విడుదల పొందుకుంటారు, పోరాటాలలో జయాన్ని పొందుకుంటారు, యుద్ధాలలో జయాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ విధంగా దేవుని బిడ్డ, నీవు ఈ రోజున యెహోవా కొరకు ఎదురు చూడు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుండు, ఆయన కార్యముల కొరకు ఎదురు చూడు. ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఇంకా నీవు నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటావు. తర్వాత మరలా మనము కీర్తనల గ్రంథంలో నుండి 40వ కీర్తనలోకి మనం వెళ్ళినట్లయితే 40వ కీర్తన 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. మామూలుగా కనిపెట్టుకోవటం కాదండి, దావీదు రాసినటువంటి యొక్క కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో, ఎంతో ఓపికతో నేను కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ప్రైజ్ ద లార్డ్. మరి ఆ దేవుడు, ఆయన మన మొరలు ఆలకించేటటువంటి దేవుడు. సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ దేవుడు మన యొక్క జీవితంలో మనం మొరలు ఆలకించేటటువంటి దేవుడు. అంతేకాకుండా ఇక్కడ 2 క్లిష్టమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఆయన నా చెవియొగ్గి నా మొర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నాశనకరమైనటువంటి గుంట, ఈ జిగటగల దొంగ ఊబి, ఎవ్వరు వీటిలో నుంచి బయటకు తీసుకురాలేరండి. ఎవ్వరు, ఏ మనిషి కూడా ఊబిలో నుండి మరొకరిని పైకి తీసుకుని రాలేరు. ఎవరైనా, ఏ మనిషి అయినా సరే ఈ ఊబిలో పడ్డ వ్యక్తిని బయటికి లాగాలి అనుకుంటే, లాగాలి అనుకున్న వ్యక్తి కూడా దిగిపోతాడు. అలా ఉంటుంది పరిస్థితి. అంటే ఏ మనిషి కూడా చేయలేడు, ఏ మనిషి కూడా సహాయం చేయలేడు. ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క 2 పరిస్థితులు మనం చూస్తున్న నాశనకరమైనటువంటి గుంట, జిగటగల దొంగ ఊబి. ఈ యొక్క పరిస్థితులు అంటే చేతకానటువంటి పరిస్థితులు, ఎవ్వరు సహాయము చేయలేనటువంటి పరిస్థితులు, వీటిల్లో నుంచి బయటికి రావాలి అంటే, వీటిల్లో నుండి విడుదల పొందుకోవాలి అని అంటే ఎవరు చేయగలరండి? కేవలము దేవుడు మాత్రమే బయటకు తీసుకొని రాగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నువ్వు సహనముతో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ దేవుడు ఈ యొక్క నాశనకరమైన పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఎంత అద్భుతము కదా! ఏ మనిషి సహాయం చేయలేనటువంటి ఆ యొక్క నాశనకరమైన పరిస్థితి, నశించిపోతున్నటువంటి పరిస్థితి, మరి ఏమాత్రము కూడా మరి అక్కడ ఒక ఆధారము లేనటువంటి పరిస్థితి. ఆ గుంటలో ఆధారం ఏముండదండి, దిగిపోవటమే దాని పని. అంతే, దానిలో ఎవరైనా పడితే దిగిపోవటమే. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు మనము ఆధారము లేనటువంటి పరిస్థితులలో ప్రయాణం చేస్తుంటాం దేవుని బిడ్డలారా. ఎంతోమంది చెప్తా ఉంటారు, ఏ ఆధారం లేదమ్మా, నాకు నిలవబడటానికి నాకు స్థలము లేదమ్మా, ఏ ఆధారము లేదమ్మా అని చెప్తూ ఉంటారు. నిజంగానే. అయితే ఒక్కటి దేవుని బిడ్డ, ఏ ఆధారము లేనప్పుడు దేవుడే నీకు ఆధారం, దేవుడే నీకు ఆధారం, దేవుడే నీకు సహాయం చేయువాడు, ఆయనే నిన్ను ఆదుకొనువాడు. ఆయన సహాయం ఎలా పంపిస్తాడో మనకైతే తెలియదండి, మనకైతే తెలీదు. కానీ ఊహించని రీతిలో ఆయన హస్తము మన యొద్దకు వస్తుంది. ఆ హస్తము మనను పట్టుకొని బయటికి లాగుతుంది. ఆయన కొరకు కనిపెట్టుకుంటే చాలు. నువ్వు, నా దేవా నాకు సహాయం చేయి అయ్యా, నేను ఈ యొక్క దుస్థితిలో నిన్నాను, నశించిపోయే స్థితిలో ఉన్నాను, ఆధారము లేని స్థితిలో ఉన్నాను, నిలబడటానికి కూడా నాకు భూమి లేదయ్యా, అలాంటి పరిస్థితులలో నేనున్నాను అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి ఆయన కొరకు కనిపెట్టుకున్నట్టయితే ఆయన తన హస్తము చాపి ఆయన నిన్ను పట్టుకొని ఆయన నిన్ను బయటికి తీసుకునేటటువంటి దేవుడు, ఆయన నీకు విడుదలనిచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు మొరపెడుతూ ఉంటుండగా, నువ్వు కనిపెట్టుకొని ఉంటుండగా, నువ్వు ఎదురు చూస్తూ ఉంటుండగా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నా కుమారి, నేనున్నాను, నేను వస్తున్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆయన మన యొద్దకు వచ్చి ఆయన మనను విడిపించేటటువంటి దేవుడు. ఆయన మనలను ఆ యొక్క దుస్థితి నుంచి
పైకి తీసేటటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఈ కార్యం చేయగలిగేది? దేవుడు ఒక్కడు మాత్రమే, యేసు ప్రభువారు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క నాశనకరమైనటువంటి స్థితిలో నుండి బయటికి ఆయన తీసివే దేవుడు, పైకి లేవనెత్తేటటువంటి దేవుడు. ఈ రోజున ఏదైనా పాపపు ఊబిలో నువ్వు పడి ఉన్నావా? ఏదైనా జిగటగల దొంగ ఊబిలో నువ్వు పడి ఉన్నావా? నీ అంతట నీవు బయటికి రాలేక ఆ పాపపు భయంకరమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా? యెహోవా కొరకు కనిపెట్టుకో, యేసయ్య కొరకు కనిపెట్టుకో. యేసయ్యని పిలువు, యేసయ్య వైపు నువ్వు చూడు. ఆ యేసయ్య సహాయము చేయుటకు తన హస్తమును నీ కొరకు చాపేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క మాట ద్వారా ఈ రోజున నీవు ఆయన కొరకు కనిపెట్టుకున్నట్లయితే నీవు దీవెన పొందుకుంటావు, నీవు విడుదల పొందుకుంటావు, నీవు లేవనెత్తబడతావు, నీవు క్షేమమును అనుభవిస్తావు, నీ యొక్క జీవితంలో నీవు సమాధానమును అనుభవిస్తావు. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని బిడ్డ. కాబట్టి ప్రతి పరిస్థితిలో ఆయన నీకు విడుదల అనుగ్రహించేటటువంటి దేవుడు. తన చేతితో పట్టుకొని ఆయన బయటికి తీసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. గొప్ప విడుదల నీ యొక్క జీవితంలో పొందుకుంటాం. అదేవిధంగా మరి ఒక విషయం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధము యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పాద సన్నిధానంలో ప్రతి దినము మరి ఆ గడప దగ్గర, దేవుని యొక్క పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండువారు ధన్యులు. కనిపెట్టుకొని మరి ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన యొక్క ఉపదేశము వినేటటువంటి వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, మరియా ఉత్తమమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకుంది, ఆమె ఎంచుకుంది. ప్రభు పాదాల దగ్గర ఆమె యేసు ప్రభు వారి ఉపదేశము వినటానికి ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చుండిపోయింది. కాబట్టి ఆమె ధన్యురాలైందండి. మరియ గురించి ఎంత మంచిగా చెప్పబడింది. మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది అని ఆ విధంగా చెప్పబడింది. మరియ ఉత్తమమైన దానిని చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చెయ్యమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా ఉత్తమమైనది ఏంటి అంటే ఆయన ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చుని, ఆయన గడప దగ్గర కూర్చుని ఆయన యొక్క ఉపదేశము వినుట అనేటటువంటిది మనకు దీవెనకరమైనది. అప్పుడే మనము ధన్యులం అవుతాం దేవుని బిడ్డలారా. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన మాట కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన ఉపదేశం కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన మాట మనల్ని లేవనెత్తుతుంది, ఆయన మాట మనలను సరైన మార్గంలో నడిపిస్తుంది, ఆయన మాట మనకు నిబ్బరము కలిగిన హృదయాన్ని ఇస్తుంది, ఆయన మాట కృంగిన నిన్ను లేవనెత్తుతుంది. అందుకే అనుదినము ఆయన యొక్క గడప యొద్ద మరి కనిపెట్టుకొని ఉండువారు, అనుదినము ఆయన యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ విధముగా ఆయన సన్నిధానంలో కనిపెట్టుకుని ఉండుట, వేచి ఉండుట, ఆయన మాట కొరకు మనము వేచి ఉండాలి. ఆయన ఉపదేశం కొరకు వేచి ఉన్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం నీకు వస్తుంది, విశ్వాసము నీకు కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకో,
నువ్వు సిగ్గునందవు. నీవు దేవుని కొరకు కనిపెట్టుకో, నీవు బలము పొందుకుంటావు. నీవు దేవుని కొరకు కనిపెట్టుకో, నువ్వు గొప్ప విడుదల పొందుకుంటావు. నీవు దేవుని కొరకు కనిపెట్టుకో, అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని నీవు పొందుకుంటావు. నిన్ను బ్రతికించే మాట నువ్వు వింటావు, నిన్ను బలపరిచే మాట నువ్వు వింటావు. ఆ విధంగా దీవెన పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని యొక్క ఆశీర్వాదము. ఆయన యొక్క సన్నిధానంలో కనిపెట్టుకునే వారి కొరకు. మరి యొక్క సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మాకిచ్చిన శ్రేష్టమైన సమయంను బట్టి వందనాలు. మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యం కొరకు నీకు వందనాలు. వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించండి. వాక్యము వారిలో లోతైన రీతిలో తండ్రి కార్యం జరిగించుటకు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీ బిడ్డలు ప్రభా, ఆ యొక్క పరిస్థితులన్నిటిలోంచి వారికి విడుదల కలగాలి అయ్యా. వారికి నెమ్మది కలగాలి, వారికి స్వస్థత కలగాలి, వారికి క్షేమము కలగాలి, వారికి ధైర్యము కలగాలి. ఆ విధంగా వారిని దీవించమని వేడుకుంటున్నాం. వారి కొరతలన్నీ తీర్చండి ప్రభా. నీ కొరకు ఎదురు చూస్తున్న ఈ బిడ్డల జీవితాలలో నూతన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని నీ బిడ్డలను నీ యొక్క కృపాహస్తాలకు అప్పగిస్తూ ఆ ఇంటిలో అద్భుత కార్యాలు జరిగించమని, విడుదలతో కూడిన కార్యాలు జరిగించమని, క్షేమమును దయచేయమని అయా బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.